ఎవరో తలుపు తట్టిన శబ్దం అయితే పుస్తకం చదువుకుంటున్న నేను తలెత్తి గోడ గడియారం వైపు చూశాను. టైం 11 చూపిస్తోంది. ఈ సమయంలో ఎవరొస్తారబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా అమ్మాయి నిలబడి ఉంది. వయసు 25 లోపే ఉంటుంది. ఆమెను చూడగానే చాలా అందంగా అనిపించింది. ఆమె కట్టుకున్న తెల్ల చీర మీద నల్లటి చుక్కలు ఎంత బాగుందో. ఆమె వల్లే ఆ చీరకు అందం వచ్చిందా అన్నట్టుంది. ఆమె ధరించిన రవిక ఆమె తెల్లదనానికి మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఆమె చనువుగా లోపలికి వచ్చి కూర్చుంది. నేను ఆమె చర్యకు ఆశ్చర్యపోయాను. ఏం చేయాలో తోచక నిలబడి ఉంటే కూర్చోండి అని మంచం చూపించింది. చేతకాని వాళ్ళలాగా నన్ను నేనే తిట్టుకుంటూ మంచంపై కూర్చున్నాను. నేనెవరో మీకు తెలియదు కాదు అంది. అవును అన్నట్టు తలూపాను. మీరు మాత్రం నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా చూశాను. మీరు రోజు ఆఫీస్కి మా ఇంటి మీదే కదా వెళ్తారు. అలా నాకు మీరు బాగా ముఖపరిచయం ఉంది. మా ఆఫీస్లో మీకు ఏమైనా పని ఉందా? అవునండి, మీ ఆఫీస్లో క్లర్క్ పోస్ట్కి అప్లై చేశాను. కొంచెం మీరు రికమెండ్ చేస్తే ఆ జాబ్ నాకే వస్తుంది. అప్పటి వరకు అర్జెంటుగా నాకు ఒక 500 రూపాయలు కావాలి అని డిమాండ్ చేస్తున్నట్టు అడిగింది. అసలు నేను మీకు ఎందుకు సహాయం చేయాలి అని అడిగాను. అసలు మన మధ్య ఏం సంబంధం ఉంది? మిమ్మల్ని నేను ఎందుకు నమ్మాలి? మీరెందుకు ఈ టైంలో వచ్చారు? ఏవో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏమైనా సరే ఆ మాటలకు ఆమెకు అంత కోపం తెచ్చుకోకండి. నాకు ఈ 500 రూపాయలు చాలా అర్జెంటుగా కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు నేను చేసేది లేక ఆమె తన సమస్యను చెప్పుకోలేకపోతుందేమో అని 500 తీసి ఆమె చేతిలో పెట్టాను. నేనేమన్నా మీకు బాకీ ఉన్నానా? మాటికి వచ్చి నాకు డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు? మీకు ఏ అధికారం ఉంది? ఒకరోజు బంద్ కారణంగా ఆఫీస్ సెలవు ఉండడంతో అందరము మా స్నేహితుడి ఇంట్లో కలిసాము. దానికి కారణం వాడి భార్య ఊరు వెళ్ళింది. ఎంజాయ్ చేద్దామని మేము వెళ్ళాము. పేకాట ఆడుతూ సమయం మర్చిపోయాం. అందరికీ ఆకలేస్తుంది. అప్పుడు మేము స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసాం. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి స్విగ్గీ వాళ్ళు వచ్చారని ఫుడ్ తీసుకున్నాను. నేనే వెళ్ళాను. అయితే ఆ ఫుడ్ తీసుకొచ్చింది ఎవరో కాదు, నేను ప్రేమించిన అమ్మాయి. ఇంటికి వచ్చిన అమ్మాయి ఈ పని కూడా చేస్తుందా? అసలు ఈ అమ్మాయి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను అలాగే బయటకు వచ్చి ఫుడ్ తీసుకొని ఆమెను పంపించేసి నన్ను ఎందుకు అలా నిలబడిపోయావని కారణం అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఇలాంటి అమ్మాయిని ప్రేమించకు, వీళ్ళు బరితెగించిన వాళ్ళు, డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు అని చెప్పేసి నానా రకాలుగా నిందిస్తాడు. అది విని నేను ఇంచుమించు దేవదాస్గా మారిపోయాను. అమ్మమ్మకు విషయం అంతా చెప్పాను. అప్పుడు అమ్మమ్మ అర్ధరాత్రి వచ్చింది అని అమ్మాయిని అపార్థం చేసుకోవడం కాదు, విషయం పూర్తిగా తెలుసుకో అని నాకు సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మంచం మీద ఒక ఆమె తనకేదో రోగంతో మూలుగుతుంది. పక్కన నేల మీద 5 ఏళ్ల పాప పాల కోసం అనుకుంటా ఏడుస్తూ ఉన్నారు. 20 ఏళ్ళ అమ్మాయి, అదే నా ప్రేమదేవత, చేతిలో బ్రెడ్, పాల ప్యాకెట్, మందులతో రూమ్లోకి వచ్చింది. నన్ను చూసి షాక్ అయినట్టే అలా నిలబడిపోయింది. వాళ్ళ అమ్మకి బ్రెడ్ తినిపించి మందులు వేసింది. పాలు కాచి పిల్లలిద్దరికీ పట్టించి పిల్లల్ని నిద్రపుచ్చి వెనక ఉన్న ఖాళీ స్థలంలోకి నన్ను తీసుకెళ్ళింది. అసలు నువ్వెవరు? ఆ పిల్లలు ఎవరు? ఎంత మౌనంగా ఉండాలి అనుకున్నా కూడా ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ పిల్లలు ఎవరు అని అడిగాను. నా పిల్లలే అని చెప్పింది. మరి మీ భర్త అని సందేహంతో అడిగిన ఆమె లేరు అని సమాధానం సూటిగా చెప్పింది. అయితే నా ఫ్రెండ్ చెప్పినట్టు చెడు తిరుగులు తిరిగి పుట్టారా? నన్ను అడిగినట్టే నా స్నేహితులను కూడా డబ్బులు అడగవచ్చా? అంత ఖచ్చితంగా చెప్పారంటే నిన్ను క్యారెక్టర్ మంచిది కాదు. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక అమ్మమ్మ దగ్గరికి వచ్చి నా బాధ అంతా చెప్పుకున్నాను. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆఫీస్ వెళ్లకుండా రాత్రి పడుకోక దేవదాస్గా తిరుగుతున్నాడు. అన్నీ చూసి అమ్మమ్మ మాత్రం తన పని తను చేసుకుంటూ ఏమీ పట్టనట్టు తిరుగుతోంది. నాకు అమ్మమ్మ మీద చాలా కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమిస్తే ఇప్పుడు నేను మా బాధలో ఉంటే ఏమీ పట్టించుకోవడం లేదు. ఒకరోజు నా స్నేహితుడు ఇంటికి వచ్చి నన్ను చూసి అమ్మాయి గురించి వివరంగా చెప్పాడు. వేరే కంట్రీకి వెళ్ళిపోతుందని, రేపు సాయంత్రం ఫ్లైట్ అని. దాంతో నా దిగులు మరీ పెరిగిపోయింది. అయినా అలాంటి అమ్మాయిని ప్రేమిస్తారు ఎవరైనా అని 4 చివాట్లు పెట్టి మరీ వెళ్ళాడు. ఒకరోజు షాపింగ్ మాల్లో ఆమె నాకు ఎదురైంది. నేను చూసి చూడనట్టు వెళ్ళిపోబోతుంటే నన్ను పిలిచింది. వెనక్కి తిరిగి చూసి ఆమె నీతో కొంచెం మాట్లాడాలి అని నన్ను ఒక పార్క్కి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె ధైర్యంగా మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. దాంతో నేను షాక్ అయిపోయాను. నీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా? నాకు ప్రశ్నకు వాళ్ళు నా పిల్లలు కాదు. నా గురించి మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది.
ముందుగా నా కథ వినండి. మా నాన్న దుర్మార్గుడు. చిన్నప్పుడు నేను చదువుకున్న సమయంలో మా స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్తో గొడవపడి మరీ నన్ను స్కూల్ మానిపించి పనిలో పెట్టాడు. అయినా చదువుకోవాలని ఇంట్రెస్ట్తో ఎవరికీ తెలియకుండా మా సార్ సహాయంతో చదువుకొని ఇంటర్లో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. అయితే ఇంటర్ చదివిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగాలు వస్తాయి, డిగ్రీ చదవాలి అనుకున్నాను. కానీ ఈ లోపలే మా నాన్న వేరే ఆమెను ఉంచుకొని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవతో ఆమెను చంపేశాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క వేస్తున్నాడు. ఆమెకు పుట్టిన పిల్లలు అనాథలైపోయారు. ఈ సమయంలో మా అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతింది. నాకు సపోర్ట్గా నిలబడిన మా అమ్మ కూడా మంచం పట్టింది. నాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. వాళ్ళందరికీ ఆహారం సమకూర్చలేక ఎక్కడికి వెళ్ళినా పని ఇవ్వకపోగా ఒక రాత్రి ఎంత అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, చాలా మంచివారు అని తెలిసింది. అందుకే ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగాను. 2 సార్లు వచ్చి రాత్రంతా మీతో గడిపినా మీరు నన్ను తాకలేదు. మీ అంత మంచివాళ్ళు ఎవరు ఉండరు. మీకంటే ముందు మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అతను చాలా ధనవంతుడు. నాకు ఏదైనా పని ఇప్పిస్తాడేమో. అయితే అతడి డబ్బు ఇవ్వకపోగా నన్ను రాత్రి ఉంచుకుంటానని నాతో చెత్తగా బిహేవ్ చేశాడు. అతను కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాను. అయితే అతను నా మీద పగపట్టి నా గురించి చెత్తగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మీకు కూడా చెత్తగా చెప్పాడు. కానీ ధనవంతులతో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళతో పెట్టుకుంటే మనకే నష్టం. అందువల్ల నేను అతన్ని ఏమీ అనలేదు. తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో చేరి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా చేరాను. నా జీవిత అనుభవాలు అందరికీ దగ్గర మోటివేషనల్ స్పీకర్గా తయారయ్యాను. అలా నాకు విదేశానికి వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది. ఇదంతా నాకు జీవితం నేర్పిన పాఠమే. నేను మీకులాగా పెద్ద పెద్ద చదువులు చదవలేదు. అయితే మనిషిని చదివాను. మీ అమ్మమ్మ నేను ఫారెన్ వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి మీ గురించి చెప్పారు. మీ మనసులో నాకు స్థానం ఉందని మురిసిపోయాను. అయితే ఫారెన్ ట్రిప్ వదిలేద్దాం అనుకున్నాను. మీ అమ్మమ్మ గారు దానికి ఒప్పుకోలేదు. మీది కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి నన్ను ప్రోత్సహించి పంపారు. మీలాంటి ఉత్తముని నా భర్తగా పొందడం నా అదృష్టం. నాకు అదంతా చెప్పాను. నీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా ఏ అభ్యంతరం లేదు. అయితే నాకు నేను చేస్తున్న పని చాలా నచ్చింది. నలుగురికి ఆదర్శప్రాయమైంది. అయితే నా ప్రొఫెషనల్ లైఫ్కి మీరు అడ్డు రావద్దు దయచేసి. నేను చెప్పిన దాంతో ఒక్కళ్ళు మారినా నాకు ఆనందమే. ఇక మీ ఇష్టం అని లేచి వెళ్ళిపోతుంటే ఆమెను దగ్గర తీసుకొని హత్తుకున్నాడు శ్రీనాథ్. అంతేనండి. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.